హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు నిఫ్టీ బాగానే అప్ క్లోజ్ అయింది. ఎందుకంటే మా ఏషియన్ మార్కెట్స్ బాగా అప్ ఉన్నాయి ఈరోజు. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి యూరోపియన్ మార్కెట్స్ అప్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి డవ్ ఫ్యూచర్స్ అరౌండ్ 700 పాయింట్స్ వరకు అప్లోనే ఉంది. కాబట్టి మన మార్కెట్స్ కూడా అప్లోనే ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 374 పాయింట్స్ అప్లోనే క్లోజ్ అయింది. బట్ లాస్ట్లో కొంచెం తగ్గింది. అంటే 22,697 వరకు వెళ్ళి అక్కడ నుంచి 22,535 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ 1,089 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్. అంటే యాక్చువల్లీ ఒక స్టేజ్లో అది 1,300 పాయింట్స్ వరకు చాలా ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ అప్ ఉన్నది. తర్వాత అది క్లోజ్ అయింది 274,227 దగ్గర క్లోజ్ అయింది. అంటే నియర్లీ అరౌండ్ 1,089 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 650 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఈరోజు అన్ని ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ అన్నీ అప్ ఉన్నాయి. సో రేపు మనకి ఆర్బీఐ పాలసీ ఉంది. రేపు ఎలా ఉంటుందనేది మనకి 10 గంటలకల్లా పాలసీ అయిపోతుంది. కాబట్టి అసలు అంతవరకు ఏం చేయకుండా చూడడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత పాలసీ ఒక 25 పాయింట్స్ కట్ చేసినా 50 కట్ చేసినా అసలు కట్ చేయకపోయినా ఏం చేసినా సరే మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 22,567 ఈ ఒక్క లెవెల్ వాచ్ చేయండి. అది దాటితే మీకు 22,905కి వెళ్తుంది. అది కానీ దాటకుండా కిందకు వస్తే మాత్రం మళ్ళీ అగైన్ 22,115 దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేసుకోండి. ఎంత 22,567 ఇస్ ద లెవెల్ టు వాచ్. అది వాచ్ చేయండి. దాని పైకి వెళ్తేనే అప్, దానికన్నా కిందకి వెళ్తే మాత్రం డౌన్కి వెళ్తాను. తప్పకుండా ఇది వాచ్ చేసుకోండి. యుఎస్ మార్కెట్స్ ఒకసారి చూసుకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి అవి అప్ బై 1,000 పాయింట్స్ వరకు ఉన్నది. ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అప్ ఉన్నాయి ఫ్యూచర్స్. అది ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ అప్లో ఉన్నది. ఇప్పుడు నేను 10 గంటలకు ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నేను 10:30 ఎప్పుడు రికార్డ్ చేస్తుంటే అది ఆల్మోస్ట్ ఫ్లాట్కి వచ్చేసింది. ఇంకా ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే అది ఉన్న లెవెల్స్ ఎటువంటి లెవెల్స్ అంటే అది యాక్చువల్లీ 38,827 ఈజ్ ద లెవెల్. అది క్రాస్ అవ్వాలి. అది నిన్న క్లోజ్ అయింది మీకు 37,500 ఆ లెవెల్ దగ్గర మీకు అది క్లోజ్ అయ్యి అది టచ్ అయ్యి అక్కడి నుంచి పైకి వచ్చింది. 37,500 టచ్ అయ్యి మీకు అది బౌన్స్ బ్యాక్ అయింది 38,000. ఈరోజు ఆల్మోస్ట్ హై చూసుకుంటే మీకు 426. ఇదే లెవెల్ నేను మీకు వీడియోలో చెప్పింది. యాక్చువల్లీ 37,500 కానీ ఒకసారి టచ్ అయితే మినిమం 2,000 పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. ఈరోజు డే హై చూసుకుంటే 39426 ఇస్ ద డే హై. అక్కడి నుంచి ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ నియర్లీ ఒక 1,000 పాయింట్స్ వరకు కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ ఒక 200 పాయింట్స్. అంటే నేను 10:30 అప్పుడు 11 అప్పుడు నేను 10:30 10:45 అప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అది 200 పాయింట్స్ అప్లో ఉంది. వేరే ఒక 2 అవర్స్ ముందు అయితే అది ఆల్మోస్ట్ 1,200 1,300 పాయింట్స్ అప్లో ఉంది యూఎస్ఏ మార్కెట్స్. అందుకని దాన్ని బేస్ చేసుకొని మన మార్కెట్స్ మూమెంట్ని మనం అసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని నెక్స్ట్ 2 days 3 days కూడా మన మార్కెట్స్లో ఎక్కువ, ఎందుకంటే థర్స్డే హాలిడే ఉంది, మళ్ళీ మండే హాలిడే ఉంది, ఉన్నది మధ్యలో ఒక ఫ్రైడే ఒకటి ఉంటుంది. కాబట్టి అందరిపడి మార్కెట్ ఏదో పెరిగిపోతుంది అనుకునేదో ఏదో భారీగా మూమెంట్ వచ్చేస్తుందేమో అనే ఎమోషన్లో డోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. వెయిట్ అప్ టు మండే ఆర్ ట్యూస్డే. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ మార్కెట్స్ ఏమవుతున్నాయని చెప్పని మనకు క్లారిటీ వస్తుంది. మనకు మధ్యలో రేపు కానీ అయిపోతే మనకు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ ఒక ఫ్రైడే ఒకటే ఉంటుంది. తర్వాత మండే కూడా హాలిడే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైమే ఈ టైం. క్యాష్ పెట్టి అంటే ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్కి మనీ ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ మనీ పక్కన పెట్టుకొని ఉండడం బెటర్. ఇంకో 3 రోజులు వెయిట్ చేస్తే మీ బ్యాంకులో ఉంటే నష్టమే ఉండదు. పెట్టుకొని వెయిట్ చేస్తే తర్వాత యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. నేను చెప్పాను కదా మీకు డవ్ జోన్స్ మీకు 38827 వాచ్ చేయాలి, 15,871 అది వాచ్ చేయాలి, మన 5,114 అది S&P లెవెల్. ఈ 3 లెవెల్స్ పైన ఉంటేనే మనకి అప్ వెళ్తుంది ఈ యూఎస్ మార్కెట్స్. లేదంటే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఒకసారి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. తర్వాత ఈరోజు మన నిఫ్టీ చార్ట్ ఇది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. ఇది చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఎంత వాలటైల్గా ఉన్నాయి ఈరోజు మార్కెట్స్ అని చెప్పని. ఎందుకంటే నార్మల్లీ ఇన్ని సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ పైకి కిందకి ఇంత భయంకరంగా మామూలుగా జరగదు. దాన్ని బట్టి మీకు వాలటాలిటీ ఎంత ఉందో ఈరోజు అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా F&O స్టాక్స్ తీసుకుంటే ఈరోజు 194 స్టాక్స్ అప్ ఉన్నాయి, అప్లో క్లోజ్ అయినాయి. 12 స్టాక్స్ మాత్రమే డౌన్లో క్లోజ్ అయినాయి. యాక్చువల్ ట్రెండ్ వైజ్ తీసుకుంటే 44 స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, 161 స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. తర్వాత ఈరోజు గెయినర్స్ వచ్చేది BSE ఇస్ ద టాప్ గెయినర్ ఈరోజు. తర్వాత హుడ్కో, పాలసీ బజార్, IRB, చోళ ఫైనాన్స్ ఇవి ఈరోజు గెయినర్స్.
తర్వాత లూజర్స్లో డెలివరీ, ఐజీఎల్, ఐడియా అండ్ సిమెన్స్ అండ్ అస్సాల్, ఇవి గెయినర్స్ యాక్చువల్లీ, ఇవి లూజర్స్ యాక్చువల్లీ ఈరోజు. సో మీరు ఎఫ్ఐ డేటా చూసుకుంటే ఈరోజు ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్ ఉన్నారు వాళ్ళు. తర్వాత డిఐఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు. సో టోటల్ నెట్ సెల్లింగ్ వచ్చేది మీకు, నెట్ సెల్లింగ్ వచ్చి మీకు 1897 crores నెట్ సెల్లింగ్ జరిగింది ఈరోజు ఎక్స్చేంజ్లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఏం జరిగింది అండ్ టుమారో జరగబోయేది. సో రేపు ఈ టోటల్ ఈ వీడియో సారాంశం ఏంటంటే, రేపు 2 to 5, 6, 7 లెవెల్ వాచ్ చేయండి. దాని పైన ఉంటే అప్ పైకి వెళ్తుంది, దాని కింద ఉంటే కిందకి వెళ్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.